హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడు నా ముందు ఏమున్నాయి చూసారు కదా. సో ఇది వచ్చేసి లోన్ రైడర్ వాళ్ళు మన కొత్త BMW 1300 GSకి అయితే మాత్రం టాప్ బాక్స్ అండ్ అంతే సాఫ్ట్ ప్యానియర్స్ అయితే పంపించారు అనమాట. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఈ లోన్ రైడర్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో మీరు చూస్తే మోటో కేస్ అంటే టాప్ బాక్స్ని మోటో కేస్ అంటారు. అండ్ సైడ్కి బ్యాగ్స్ వస్తాయి చూసారు కదా, సాఫ్ట్ లగేజ్, వాటినేమో మోటో బ్యాగ్స్ అని అంటారు. వీటి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? సో నేను ఇవి నాకు హాంకాంగ్ నుంచి వచ్చినాయి. ఇది కంపెనీ యూఎస్ కంపెనీ, కానీ హాంకాంగ్ నుంచి నాకు షిప్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ ఒక 15-20 రోజుల నుంచి ఫెడెక్స్ వాళ్ళతో ఒక పెద్ద యుద్ధమే చేసిన అనుకోండి ఈ బ్యాగ్స్ కోసం. ఎంతసేపు ఎన్ని టాస్కులు పడ్డ తర్వాత ఈ బ్యాగ్స్ నా చేతికి వచ్చినాయి అంటే ఆ టాస్క్ ఎందుకైంది అనేది కూడా చెప్తాను మీకు. యాక్చువల్లీ ఈ 2 బ్యాగ్స్ ఉంటే ఈ ఫ్రేమ్స్ ఉన్నా ఏమున్నా ఏం కాకపోయేది. బట్ ఇదేంటంటే ఈ మోటార్ కేస్ అన్న కదా, టాప్ బాక్స్లో ఒక చిన్న లిథియం బ్యాటరీ ఉందన్నమాట. సో ఆ బ్యాటరీ వల్ల ఒక పెద్ద టాస్కే అయిపోయింది అనుకోండి. ఆ బ్యాటరీ కానీ లేకుండా ఉంటే నాకు అట్లీస్ట్ ఒక 6 to 7 డేస్లోనే వచ్చేసేది. వర్కింగ్ డేస్ లోపలే 6 to 7 వర్కింగ్ డేస్ లోపలే వచ్చేసేది. ఆ ఒక్క బ్యాటరీ వల్ల ఆల్మోస్ట్ బెంగళూరు కస్టమ్స్లో 13 రోజుల 14 రోజుల్లో పెట్టింది. ఆల్మోస్ట్ ఇంకా దానికి నేను చెప్పిన దానికన్నా కూడా ఇంకెక్కువే. సో దానివల్ల ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే రైడ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 14 రోజులు 10 రోజులు డిలే అయిందనే చెప్పాలా. సో ఫైనల్లీ ఈ బ్యాగ్స్ అయితే మన దగ్గరికి వచ్చేసినాయి. ఈ బ్యాగ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ఇంకా ఇన్ని చెప్పాలంటే మనం కంపేర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫోన్స్లలో మనకు ఐఫోన్ ఎట్లా, ల్యాప్టాప్స్లలో మ్యాక్బుక్ ఎట్లా, సో అట్లా టాప్ బాక్స్లలో అండ్ అంతే సైడ్ సాఫ్ట్ లగేజ్లలో లోన్ రైడర్ బ్యాగ్స్ అట్లా అనమాట. అంటే వీళ్ళు ఏదో నాకు స్పాన్సర్షిప్ ఇచ్చారు, వీళ్ళ గురించి గొప్పగా చెప్పాలని కాదు. వీళ్ళది బ్యాగ్ నేను 2 years నుంచి వాడుతున్నా. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మీరు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకే తెలుస్తుంది. నేను ఈ ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ వెనక కట్టుకొని తిరుగుతూ ఉంటుంది చూసారు కదా. వరల్డ్ రైడ్ మొత్తం కూడా నేను ఆ లోన్ రైడర్ బ్యాగ్ అండ్ అంతే వెనక టాప్ బాక్స్ ఆ రెండే ఉంటాయి నా దాంట్లో. నా దగ్గర ఉన్న స్టఫ్ అంతా కూడా నేను ఈ లోన్ రైడర్ బ్యాగ్లోనే పెట్టేది. అంటే ఇది కాదు, వీళ్ళది వేరే అనమాట. వెనక పీలియన్ సీట్లో పెట్టే బ్యాగ్ అది. నేను ఆవేశం మీద గుచ్చేసిన లోపలికి ఏం దిగలేదండి. వెనక పీలియన్ సీట్ మీద పెట్టి నేను తీసుకుని వెళ్తా. దాన్ని ఏమంటారు అబ్బా, లోన్ రైడర్, ఆ పేరు మర్చిపోయినా నేను. ఆ బ్యాగ్ ఉన్న ఫోటో మీకు ఇప్పుడు స్క్రీన్ పైన పెడితే చూడండి. సో ఆ బ్యాగ్ యొక్క బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో వీళ్ళకి నాకు ఒక షాకింగ్ విషయం ఏంటంటే, నేను చెప్పిన అనమాట మీ బ్యాగ్ నేను ఒక 2 years నుంచి వాడుతున్నా, నేను వరల్డ్ రైడ్ చేస్తున్నా. సో ఆల్మోస్ట్ 80,000 kilometers అయితే ఆ బ్యాగ్ నేను వెనక కట్టుకొని తిరిగిన. ఇప్పటి వరకు ఎటువంటి డ్యామేజ్ కాలేదు. అంటే నేను కొన్నప్పుడు ఎట్లయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందో సేమ్ ఇప్పుడు కూడా అదే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అండ్ నేను ఈ వీడియో లాస్ట్లో మీకు కుదిరితే ఆ బ్యాగ్ నా ఎదురుగానే ఉంది. ఇప్పుడు లేవాలంటే నాకు కొంచెం బద్ధకంగా ఉంది. అయిపోయినాక మాత్రం ఖచ్చితంగా బ్యాగ్ చూపిస్తాను మీకు ఎట్లుంది అనేది. సేమ్ అంటే సేమ్, మొత్తం అన్ని సేమే ఉన్నాయి. బట్ ఒకటి చేంజ్ అయింది ఏంటంటే, నేను దుమ్ములో వర్షంలో అన్నిట్లో తిరిగి ఆ మట్టి అంతా దానికి అతుక్కొని జస్ట్ మట్టి కనిపిస్తుంది అంతేగాని లోపల బ్యాగ్కి కానీ ఆ బ్యాగ్ యొక్క వాటర్ ప్రూఫ్ది కానీ ఏది కూడా ఖరాబ్ కాలేదు. జస్ట్ ఈ వర్షానికి అండ్ దీనికి వచ్చిన మట్టి ఉంటుంది చూసారు కదా, ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు ఆ మట్టి అతుక్కొని ఉంది అంతే అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, మనకి ఏమేమి పంపించారో ఈ అన్బాక్సింగ్ చేసేసి మీకు చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం లోన్ రైడర్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను జస్ట్ వాళ్ళకి లోన్ రైడర్ దాంట్లో వాళ్ళకి మెసేజ్ చేసిన, అండ్ నేను పిక్స్ కూడా షేర్ చేసిన మీ బ్యాగ్స్తోనే నేను షూ అయ్యా ఎన్ని వెళ్ళినా అని చెప్పేసి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా చూసి వాళ్ళు జస్ట్ ఒక 1.5 గంటలోనే ప్రమోషన్ ఓకే చేసేసారు. నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే ఇంత పెద్ద బ్రాండ్ ఒక 1.5 hourలో మనకు ఓకే చేయడం అంటే అది కొంచెం ఒక పెద్ద విషయం అనే చెప్పాలి. ఎందుకంటే నార్మల్గా వీళ్ళు ఎవరైనా కూడా ఎక్కువ ఫారినర్స్కే ఇస్తారు. నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఇప్పటివరకు వీళ్ళు ఇద్దరికో ఒకళ్ళకు ఇచ్చుంటారేమో, అది కూడా ఇచ్చిరో లేదు కూడా నాకు తెలియదు ఇంకా కరెక్ట్గా. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు లోన్ రైడర్ ఫర్ సెండింగ్ మీ దిస్ బ్యాగ్స్. ఇంగ్లీష్లో చెప్తున్నట్టే వాళ్ళకి తెలుగు అర్థం కాదు, ఒక్క ముఖ్య ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమవుతుందని. సో ఇప్పుడు మనకి అసలు ఏమేమి వచ్చినాయి ఇలా అనేది అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఫస్ట్ చిన్న బాక్స్ నుంచి మొదలు పెడదాం. నాకు తెలిసి ఇందులో ఫ్రేమ్స్ ఉన్నాయి. రైట్, ఇవ్వండి. ఒకటే ఫ్రేమా? ఇంకో ఫ్రేమ్ ఇంకోటి కూడా. సో దీనికి సంబంధించిన ఫ్రేమ్స్ అండ్ బోల్స్. ఈ ఫ్రేమ్స్ దేనికంటే నేను చూపిస్తా, ఒక్క నిమిషం. పక్కకు బొమ్మ నువ్వు. ఓకే, ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇది మన బైక్కి సెట్ చేసేసినాక ఇక్కడ సైడ్కి సాఫ్ట్ లగేజ్ వస్తుందని చెప్పిన కదా, ఆ సాఫ్ట్ లగేజ్ది ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. దీని మీద ప్యానియర్స్ లానే సిస్టమ్ అంతా. ఇది కాకుండా ఏంటంటే ప్యానియర్స్ హార్డ్ ఉంటాయి కదా, ఇది సాఫ్ట్ ఉంటుంది. ఎరా బ్రో, నీకు కావాలా? నీకు ఏనా? రా, అక్కడ కూర్చో కూర్చో కూర్చో.
కూర్చో. తినేది కాదు, ఇదేం బొక్క అనుకున్నావా? కూర్చో. సో ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి చూసారు కదా, ఇది దానికనమాట. అండ్ ఈ బిల్ట్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్లో అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఇక్కడ వీటికి అటాచ్ చేసారు వెల్డింగ్, ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంది, పర్ఫెక్షన్. అండ్ పట్టుకున్నా కూడా తెలుస్తుంది ఆ క్వాలిటీ అనేది. అండ్ ఆ రెండు ఇంతే. అండ్ ఇవి బిగించడానికి నట్లు, బోల్ట్లు ఇవన్నీ. సో ఇవి ఎట్లా ఫిక్స్ చేస్తారు ఏందనేది కూడా నేను ఒకవేళ మీకు కుదిరితే నేను మీకు చూపిస్తా. బ్రౌనీ కూర్చోడా, కూర్చో కూర్చో. ఏం తినే కావు, నువ్వురికి వస్తున్నావు. కూర్చో రే, కూర్చోరా, కూర్చో, అది కూర్చో. నీ ముడ్డి చూపిస్తున్నావా మా సబ్స్క్రైబర్స్కి? కూర్చోరా. ఏంది చెప్పు, ఇప్పుడు ఏం కావాలి నీకు? ఇది కావాలా ఇది? వాసన చూసినావు బో, అక్కడ కూర్చోపో, నేను వీడియో తీస్తున్నా, అక్కడ కూర్చో, అక్కడ కూర్చోపో, అక్కడ పద 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 పద. ఏమైంది? అక్కడ కూర్చోపో, అక్కడ రే. నువ్వు వీడియో కూర్చుంటే నేను ఇంట్లో తీయాలరా వీడియో? పడుకో, ఇక అయితే వీడియో వద్దేమద్దు, పడుకో. బ్రౌనీ గడ్ మీద పెట్టి అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకేనారా బ్రౌనీ, నీ మీద పెడుతున్నా. అడ్బద నువ్వు జరుగు, కొంచెంసేపు కూర్చోపు. నేను పోరా, నువ్వు రావాలా? అయితే హాయ్ చెప్పు అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఫ్రెండ్స్? ఏయ్ నాకద్దు, హాయ్ చెప్పు, ఇటు చెప్పు హాయ్. ఇప్పుడు సెకండ్ ఐటమ్ నాకు తెలిసి ఇదే మోటో కేస్ అనుకుంటా. అమ్మో, ఇదే టాప్ బాక్స్ మోటో కేస్ అంటే. యాక్చువల్లీ ఈ టాప్ బాక్స్లో వీళ్ళు సేల్లో పెట్టినప్పుడు ఎంత అబ్బా నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ విత్ ఇన్ ఒక రోజు 2 రోజుల్లోనూ మొత్తం అన్నీ సేల్ అయిపోయినాయి. అంటే వీళ్ళు ముందు ప్రీ ఆర్డర్ చేసుకోవాలన్నమాట. ఇది యూఎస్లో నాకు తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు తీసుకుందాం అనుకుంటే ఈరోజు పెడితే రేపటికల్లా మొత్తం సేల్ అయిపోయినాయండి యూఎస్లో. ఇండియాలో నాకు తెలియదు దాని గురించి. అండ్ ఇందులో ఒక ఫోమ్ ఇచ్చారు, మెత్తగా ఉన్నది. ఓకే, ఇప్పుడు నేను కొంచెం సిట్టింగ్ పొజిషన్లో నుంచి స్టాండింగ్ పొజిషన్లోకి వచ్చిన. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ మోటో కేస్ మీకు బయటికి తీసి చూపిస్తూ ఉండండి. ఇంతవరకు నిజం చెప్పాలంటే సో నేనే ఫస్ట్గా లైవ్గా ఇప్పుడే చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇందులో 2 టాప్ బాక్సులు ఉన్నాయి సైజు. ఒకటేమో చెర్రీ బైక్ది ఉంటుంది చూసారు కదా, బిఎండబ్ల్యూది టాప్ బాక్స్ చిన్నది. అండ్ ఇంకొకటి మనం పాత ఒకటి టాప్ బాక్స్ యూజ్ చేసినాం కదా, సేమ్ అదే సైజు. యాక్చువల్లీ నాకు ఇది ఎందుకు కొంచెం దానికన్నా కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఊరి నాయనో, ఇదే ఆల్మోస్ట్ 5 to 8 kgs దాకా ఉండేటట్టు ఉంది. ఇవ్వండి, చాలా వెయిట్ ఉంది. అండ్ ఇక్కడ సిస్టమ్, ఓకే ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయి? అయ్యో, ఇంకోటి ఇదేందో మరి కొన్ని నట్లు బోల్ట్లు ఇచ్చినట్టున్నారు. అండ్ ఇంకొకటి లోన్ రైడర్ స్టిక్కర్స్. అండ్ అంతే, ఇంకా ఇది వెల్క్రో. సో ఈ వెల్క్రో ఇక్కడ మన కంట్రీ ఫ్లాగ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ దీంట్లో బాగా స్పెషాలిటీ నాకు నచ్చింది ఏంటంటే, ఇది వచ్చేసి బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ ఇందులో ఉంటుంది, టాప్ బాక్స్ లోపల ఉంటుంది. సో డైలీ మనం టాప్ బాక్స్ తీసి లోపలికి రూమ్లోకి తీసుకొని వెళ్ళలేము కదా, కాబట్టి ఈ బ్యాగ్ మనం ఫిక్స్ చేసిన తర్వాత ఐటమ్స్ అన్ని ఈ బ్యాగ్లో పెట్టుకోవాలి. అండ్ ఈ బ్యాగ్ని డైలీ బయటికి లోపలికి రూమ్లోకి బయటికి రైడ్ అయిపోయిన తర్వాత ఇందులో మన ఐటమ్స్ పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. టాప్ బాక్స్ పీకాల్సిన అవసరం లేదు, ఒకసారి ఫిక్స్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ టాప్ బాక్స్ లోపల చూడండి ఎట్లుందో, లోన్ రైడర్ అని చెప్పేసి ఇది ఒకటి ఇచ్చిర్రు. అండ్ అంతే, ఇంకా ఇక్కడ ఇదేందో మరి ఇదేం మెటీరియల్ తెలియదు, ప్లాస్టిక్ కాదు, బట్ ఇది కొంచెం స్పాంజీ లాగా ఉంది. అండ్ స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా. ఇట్లాంటిది ఒకటి, అంటే ఈ నట్లు బోల్ట్ ఏం తగలకుండా పెట్టినట్టున్నారు. అండ్ ఇందులో 2 ఫుల్ ఫేస్ హెల్మెట్లు అయితే పడతాయి. అండ్ మీకు చెప్పినా కదా, ఇవ్వండి ఈ లైట్ ఉందా, ఈ లైట్ వల్ల 2 వారాలు బెంగళూరు కస్టమ్స్లోనే ఇరుక్కుపోయింది. ఇది జస్ట్ ఈ లైట్ వల్ల. ఈ లైట్ ఇవ్వండి ఇక్కడ ఫిక్స్ చేయాలి, ఇక్కడ వస్తుంది లైట్. సో ఇది వచ్చేసి మోటో కేస్ అనమాట.
బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్, సూపర్. అండ్ ఇక్కడ సైడ్లకి చూడండి మీరు, ఈ సైడ్స్కి ఇదంతా ఒక గ్రిల్ లాగా ఇచ్చారు. ఇదైతే ప్లాస్టిక్దే, చూడ్డానికి ఐరన్ లాగా అండ్ అట్లా కనిపిస్తుంది కదా, బట్ ఇది ప్లాస్టిక్. అండ్ దీనికి కూడా మనం ఇంకా యాక్సెసరీస్ ఉంటాయి చూసారు కదా, ఏమైనా కావాలనుకుంటే బాటిల్స్ కానీ అట్లాంటివి కానీ ఏమైనా సరే పెట్టుకోవచ్చు. ఓరి నాయనో ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ ఉంది అసలు. నాకు తెలిసి 2 మనుషుల బట్టలు మొత్తం ఇంట్లోనే సరిపోతాయి. జస్ట్ ఇది ఒక టాప్ బాక్స్ పెట్టుకొని పోయినా చాలట్టుంది బట్టల కోసం అయితే మాత్రం. షార్ట్ రైడ్కి ఇంకేం అవసరం లేదు, టాప్ బాక్స్ ఒకటి పెట్టుకొని పోయినా చాలండి. ఇక్కడ లోన్ రైడర్ వాళ్ళది ఇది చూసారు కదా, ఇది పెట్టేసారు, ఇది వాళ్ళ లోగో అనమాట. సో ఇది ఇట్లనే పెట్టేద్దాం. అండ్ ఇక్కడ కావాలనుకుంటే మనది ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది, నేను ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టేస్తాను. ఇక్కడైనా కానీ పెద్దది ఉంది నా దగ్గర ఇండియన్ ఫ్లాగ్. ఇది ఇట్లా పెట్టేసి ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ పెద్దది పెట్టేస్తాను ఇక్కడైనా, ఎందుకంటే నాకు ఎప్పుడైనా ఇక్కడ ఫ్లాగ్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ రెండు. సో ఇది కూడా అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ ఇంకా బట్ నాట్ లీస్ట్ బ్రౌనీ. నువ్వు జరగాలి, నువ్వు అడ్డు రావద్దు వీడియోకి. బ్రౌనీ ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చో నువ్వు, ఇంకా కూర్చో, అట్లా అల్లరి చేయొద్దు, కూర్చోవాలి. సో ఓకే, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్ అంటే ఫైనల్ ఐటమ్. ఇది అన్బాక్సింగ్ చేతులతోనే చేసేసేయాలి, ఎందుకంటే ఇది నాకు వచ్చేటప్పుడే బెంగళూరు కస్టమ్స్లో చెప్పాను కదా, మన బాక్సులు అన్నీ అటు ఇటు ఒక 3-4 సార్లు 5 సార్లు తిప్పిర్రు వీళ్ళు ఫెడెక్స్ వాళ్ళు. ఇంకప్పుడు చినిగిపోయినాయి. సో ప్యాకింగ్ మంచిగా లేకున్నా చినిగిపోతుంది. కస్టమ్స్ వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా కొరియర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గట్టిగా వేసినా చినిగిపోతుంది, కామన్ అది ఇంకా. సో ఇందులో ఓరి నాయనో ఒక్కొక్క బ్యాగ్ ఇంత బరువు ఉంది. ఇది 38 లీటర్స్ ఒకటి, అండ్ ఇంకొకటి ఇది 31. ఎస్, సో ఇది వచ్చేసేమో 31 లీటర్స్ అనమాట. ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఒక్క బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ రేపు BMW షోరూమ్కి వెళ్ళి ఇవన్నీ పెట్టాలి కదా, మళ్ళీ నాకు అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నీ ప్యాక్ చేసుకొని పోవాలంటే. సో ఇగో ఇందులో అండి ఫస్ట్ నేను తీసిన నట్స్, బోల్ట్స్ అండ్ అంతే స్ట్రాప్. లోపల బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ వేసుకొని పోవడానికి స్ట్రాప్. అంటే మనం నార్మల్గా ఇట్లా వేసుకుంటాం కదా, షోల్డర్కి వేసుకొని క్యారీ చేస్తాం కదా పెద్ద బ్యాగ్స్, అట్లాంటిది ఒక స్ట్రాప్ పైన అంతే ఒకటే ఇచ్చిండ్రు. ఇంకా క్లియర్గా నేను మీకు అసలు ఇందులో ఏమేమి వచ్చినాయి ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఒకసారి రేపు వెళ్ళి BMW షోరూమ్లో అన్నీ ఫిక్స్ చేసేస్తా, అప్పుడు ఇంకా మనకి క్లియర్గా తెలుస్తుంది ఏమేమి వచ్చినాయి అనేది. ముందైతే ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఇవ్వండి. సో దీనికి ఇది ఉందబ్బా, దేనికన్నా ఓహో ఇది దేనికంటే నేను జస్ట్ ఇప్పుడు దీనికైనా ఇట్లా విడిపోకుండా ఇచ్చిదేమని అనుకున్నా, బట్ ఓహో ఇక్కడ ఏందన్నా డ్యామేజ్ అయిందా, లేదు ఏదో ఒత్తుకొని పోయింది ఇక్కడ. ఇదేంటంటే ఇది మనం ఇది ఉంటుంది కదా ఈ బ్యాగ్లో, ఈ మోటో బ్యాగ్స్ లోపల అదే సాఫ్ట్ లగేజ్లో ఇట్లా పెట్టడానికి, ఎందుకంటే అప్పుడు బ్యాగ్ స్టిఫ్గా ఉండడం కోసం అనమాట. ఇది లోపల వచ్చేది. అండ్ ఇది బ్యాగ్, అదే ఈ బ్యాగ్స్ కూడా రోజు మనం రూమ్లో క్యారీ చేసుకొని పోవాలంటే హెవీ వెయిట్ కదా, ఆల్మోస్ట్ ఈ బ్యాగే 3-4 కేజీలు ఉంటుంది ఈజీగా ఒక బ్యాగ్, ఎందుకంటే నేను మోసిన కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది. సో ఈ బ్యాగ్ ఇందులో మన లగేజ్ పెట్టుకోవాలి. ఈ బ్యాగ్లో 31 లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. సో ఈ బ్యాగ్ని మనం రోజు రూమ్లోకి తీసుకొని పోవాలి. ఇదొకటి, అండ్ జస్ట్ ఒక ఫోమ్ అంతే. అండ్ ఇందాక నేను మీకు ఇవ్వండి ఈ ఫ్రేమ్కి లాక్ అవుతుందని చెప్పిన కదా, ప్యానియర్స్ లానే సేమ్ ఇగో ఇది అది. ఓ దేవుడా, ఇది ఉందా, ఈ ఫ్రేమ్ పైకి ఇది వచ్చేసి ఇవ్వండి ఇట్లా లాక్ అయిపోతుంది. అంటే ఇది తీయాలి, ఈ పైన ఇవన్నీ సెట్ చేసేసి అప్పుడు ఇది ఇంట్లో సెట్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది, సేమ్ ప్యానియర్ లానే. సో ఇంకొకటి కూడా సేమ్ బ్యాగ్ కాకుంటే కొంచెం సైజ్ పెద్దది, అది ఒక 6 లీటర్స్ 7 లీటర్స్ పెద్ద అది. సో ఒక బ్యాగ్ పెద్దది ఒక బ్యాగ్ చిన్నది ఎందుకనేది మీలో చాలామందికి డౌట్ రావచ్చు. ఏంటంటే ఒక సైడ్ బండికి సైలెన్సర్ ఉంటుంది కాబట్టి, సో 2 సేమ్ ఉన్నాయి పెట్టినాం అనుకోండి, సైలెన్సర్ ఉన్న సైడ్ ఏంటంటే బ్యాగ్ బయటికి వచ్చేస్తుంది.
అప్పుడు వెనక నుంచి చూసినా కూడా బండి ఒక సైడ్ ఎక్కువ అంటే బ్యాగ్ ఎక్కువ ఉన్నట్టు, ఇంకో సైడ్ బ్యాగ్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కరెక్ట్గా సెంటర్ నుంచి చూస్తే. అండ్ అంతే అది మనం రైడ్ చేసేటప్పుడు రైడ్లో బ్యాలెన్స్కి కూడా కరెక్ట్గా ఉండదు అనమాట. ఇప్పుడు సైలెన్సర్ అటు సైడ్ ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఒక సైడ్ తక్కువ ఒక సైడ్ ఎక్కువ చేసి మనకి రిలీజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ రైడ్ చేసేటప్పుడు ఆ బ్యాలెన్స్ కూడా ఉండాలని. సో మనకైతే ఇప్పటివరకు వచ్చేసినాయి. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళది లోన్ రైడర్ది లోగో కూడా ఉంది. సో ఇంకా ఇప్పుడు నేను దీన్ని BMW షోరూమ్కి వెళ్ళి ఫిక్స్ చేయాలా. నాకు తెలియదు మరి మన షోరూంలో, హైదరాబాద్ షోరూంలో వాళ్ళు ఎప్పుడైనా ఇది ఫిక్స్ చేసిరా చేయలేదా. అయినా ఇది ఫిక్స్ చేయరాకున్నా కూడా ఒక మెకానిక్కి వీళ్ళది లోన్ రైడర్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో పోయి చూసుకుంటే ఎట్లా ఫిక్స్ చేయాలి ఏందని చూసుకోవచ్చు. బట్ నేనైనా ఫిక్స్ చేసుకోవచ్చు, కానీ దీనికి ఐటమ్స్ కావాలి అవన్నీ. ఇప్పుడు నా దగ్గర అవన్నీ లేవు, నేను కొనుక్కోవాలంటే మళ్ళీ దానికి డబ్బులు అవుతుంది, టైం ఎక్కువ. మనం తీసుకుపోయి అక్కడ పెట్టేస్తే వాళ్ళు మంచిగా చేసేస్తారు వీడియో చూసినా సరే. సో ఇది అనమాట మ్యాటరు. మనకైతే మాత్రం మొత్తానికి 4 లక్షల రూపాయల వర్త్ లోన్ రైడర్ ప్రొడక్ట్స్ అయితే మాత్రం మనకు వచ్చేసినాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ లోన్ రైడర్. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడికి రైడ్ చేస్తున్నామో ఎవరైనా గెస్ చేయగలిగితే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి చూద్దాం, అంటే ఆల్రెడీ గెస్ చేస్తారా లేదా అని నాకే డౌట్గా ఉంది. నాకేంటంటే చాలామంది అందరూ పాకిస్తాన్ అని ఒక 10 మంది దాకా మెసేజ్ చేశారు. బట్ నాకు పాకిస్తాన్కి రైడ్ చేయాలనే ఉంది. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే పాకిస్తాన్కి ఇండియన్స్కి వీసా రాదు. అండ్ వీసా వచ్చినా కూడా మన ఇండియన్ మోటార్ సైకిల్స్ పాకిస్తాన్ లోపలికి అలో ఉండదు. సో మీకు ఇంకా నేను క్లూ కూడా ఇచ్చేసిన, మీరు ఇంకా వేరే ఏ కంట్రీ అనుకుంటారో మీరు గెస్ చేయగలిగితే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకైతే మంచి సర్ప్రైజ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అంతే. ఇంకా మీకు అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ అనే సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నా నేను. మరి మీరు సర్ప్రైజ్ అవుతారో లేదో అది నా తెలియదు. బట్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు BMW అన్బాక్సింగ్ రోజు ఎంత షాక్ అయ్యారో సడన్గా, అదే అన్బాక్సింగ్ రోజు, దానికి అట్లీస్ట్ ఒక 10 రెట్లు ఇంకెక్కువ షాక్ చేసే సర్ప్రైజే నేను ప్లాన్ చేస్తున్నా. ఇన్ కేస్ అది ఓకే అయితే నేను వీడియోస్ పబ్లిష్ చేస్తాను. ఇన్ కేస్ ఓకే కాలేదంటే ఎందుకు కాలేదు అనేది కూడా ఒక వీడియో తీసి ఆ సర్ప్రైజ్ కాలేదని చెప్పేసి మీకు ఒక వీడియో అయితే పెడతా. ఎట్లయినా సరే నేను చేసేస్తాను అంతే. ఇంక మీరు ఫిక్స్ అయిపోండి, సర్ప్రైజ్ ఉంది. అసలు నేను చెప్తున్నా, ఎవరు ఆపడానికి కూడా ఎవరు ఛాన్స్ లేదు అంతే. ఇంకా మీకైతే అది వస్తుంది పక్క. అట్లా ప్లాన్ ఏ అయితే ప్లాన్ ఏ, ప్లాన్ బి అయితే ప్లాన్ బి, బట్ సర్ప్రైజ్ అయితే షూర్గా ఉంటుంది, అదే సర్ప్రైజ్. సో ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ ఏం లేదు, బాయ్.